నమస్తే. అధికార కాంగ్రెస్ పార్టీ మధ్య అదేవిధంగా ప్రతిపక్ష విపక్షాల మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమన్నట్టుగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. ఓవైపు వడ్ల కొనుగోలు సమస్య కావచ్చు, మరోవైపు హరీష్ రావు ఫ్యూచర్ సిటీని మేము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామంటూ చేస్తున్న కామెంట్స్ కావచ్చు, మరోవైపు దేశవ్యాప్తంగా కాక్రోచ్ జనతా పార్టీ క్రియేట్ చేస్తున్నటువంటి హిస్టరీ కావచ్చు. వీటన్నిటి గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మానవత్ రాయ్ ఉన్నారు. సో మొదటగా మేము అధికారంలోకి వస్తే ఫ్యూచర్ సిటీనే రద్దు చేస్తామంటూ హరీష్ రావు కామెంట్స్ కొంత సంచలనంగా మారుతూ ఉన్నాయి. సో దీని మీద మీ రియాక్షన్ ఏంటి? వాళ్ళు అధికారంలో ఎప్పుడు వస్తారు? అసలు ఆ పార్టీ ఉంటుందా? ఆ పార్టీ ఉండదు. అధికారంలో రావడం అనేది హరీష్ రావు కళ. కాబట్టి ఇప్పుడే ఆ పార్టీ కవిత బయటకు వచ్చింది టీఆర్ఎస్ రూపంలో. కేసీఆర్ ఒక పక్కగా జరిగితే బామర్దులు కేసీఆర్ కుర్చీ మీద నువ్వా నేనా అని చూపులు చూస్తున్నారు. ఇది అందరికీ తెలిసి బహిరంగ సత్యమే, ఏం రహస్యం కాదు, బహిరంగ సత్యమే ఇదంతా. అట్లాంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డికి మంచి ఆలోచన వచ్చింది. రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి ఆలోచన వచ్చింది. అది కేసీఆర్కి రాలేదు. ఇప్పుడు కులీ కుతుబ్ షా చార్మినారు, తర్వాత భాగ్యనగరం నిర్మాత, తర్వాత 6వ నైజాం నవాబు, తర్వాత మీర్ ఉస్మాన్ అలీఖాన్ 7వ నవాబు హైదరాబాద్ని, సికింద్రాబాద్ని జంట నగరాలను అభివృద్ధి చేశారు. వాళ్ళని ఇప్పుడు కూడా తలుచుకుంటున్నాం. అదేవిధంగా సైబరాబాద్ రంగంలోనే పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరు చెప్పుకుంటాం. అట్లా రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు ఉన్నటువంటి జనాభా అవసరాలకు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నాళాలు కానివన్నీ సరిపోవటం లేదు. వర్షం వస్తే వరదలు వస్తున్నాయి, జనం మొత్తం కూడా అతలాకుతలం అవుతున్నారు, ట్రాఫిక్ అనేది స్తంభించిపోతుంది, వాహనాలు ఎక్కడికక్కడ రద్దీ పెరుగుతుంది. ఇట్లాంటి నేపథ్యంలో గొప్ప ఆలోచన భవిష్యత్ నగరం ఉండాలని చెప్పి రేవంత్ రెడ్డి ఆలోచన చేసిండు. అంటే రేవంత్ రెడ్డి ఈ భవిష్యత్ నగరం నిర్మిస్తే రేపు శంకుస్థాపనలు ఉన్నాయి. ఆడ జూన్ 2వ తారీఖున శంకుస్థాపన చేస్తే వీళ్ళకి పుట్టగతులు ఉండవు. చరిత్రలో చిరస్థాయిగా రేవంత్ రెడ్డి పేరు నిలిచిపోద్ది. కాబట్టి తట్టుకోలేకపోవడం కాదు, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించండి. రేవంత్ రెడ్డి అభివృద్ధి చేస్తుంటే కాళ్ళలో కట్టబెట్టబాకండి. ఇప్పుడు మీరు 19,000 ఎకరాలు సేకరించాలని ప్రయత్నం చేశారు. 14,000 ఎకరాలు మీ స్వాధీనమైంది. జీవో నెంబర్ 31 ఫార్మాసిటీ. దాదాపు 5-6 వేల ఎకరాలు ప్రజలు, రైతులు, పట్టా హక్కు ఉన్న వాళ్ళంతా కూడా, పట్టాలు ఉన్న వాళ్ళంతా కోర్టుకు పోయారు, నిలిచిపోయింది. అయితే ఫార్మాసిటీ రేవంత్ రెడ్డి ఏమంటాడు? ఫ్యూచర్ సిటీలో ఫార్మాసిటీ అంటాడు, మొత్తం ఫ్యూచర్ సిటీ అంటలేదు. కాబట్టి ఏం చేస్తాడు? మీరు ఎంత ఇచ్చారు రైతులకు? మీరు ఎంత ఇచ్చారో రేవంత్ రెడ్డి అంతకన్నా 2 ఎక్కువ ఇస్తాడు. మీరు 8 లక్షల నుంచి 12 లక్షలు ఇస్తే 12 లక్షల నుంచి పైకి ఇస్తాడు. అదేవిధంగా 120 గజాలు అక్కడ అభివృద్ధి చెందితే ఖరీదైనటువంటి ఫ్లాట్లు ఎవరైతే భూములు ఇచ్చారో భూమి నిర్వాసితులకు, రైతులకు రేవంత్ రెడ్డి ఇస్తానంటాడు. ఆ ఫ్లాట్ ఖరీదే ఇప్పుడు 50 లక్షలు, 70 లక్షలు, కోటి రూపాయల దాకా ఉంది. భవిష్యత్తులో ఇంకా ఎక్కువ ధర పలికే అవకాశం కూడా ఉంది. ఆ విధంగా రైతులందరూ కూడా దాదాపు 30,000 ఎకరాలు సేకరించాలి. 30,000 ఎకరాల్లో దాదాపు 5-6 వేల ఎకరాల పంచాయతీ ఉంది. అది కూడా కొంతమంది మాకు మెరుగైన ప్యాకేజ్ కావాలని, మాకు భూసేకరణ చట్టం ప్రకారం కావాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక మొత్తానికి దానికి అభివృద్ధి మండలి ఏర్పాటు చేసింది. దాని ప్రకారం రైతులతో చర్చలు జరుగుతున్నాయి, సఫలమవుతున్నాయి. అంత చేసిన వాళ్ళు 5-6 వేల ఎకరాలు వదులుకోరు కదా. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు? సుప్రీంకోర్టు తీర్పు వ్యతిరేకం అంటున్నారు. ఎక్కడ వ్యతిరేకం? మహేంద్రపాల్ వర్సెస్, అదేవిధంగా హర్యానా ప్రభుత్వంలో సుప్రీంకోర్టు ఇట్లనే ప్రభుత్వ భూముల్ని ఇట్లా మార్చాలి, రైతులకు ఇవ్వండి అని అంటే ప్రభుత్వం ఏం చేసింది? సుప్రీంకోర్టు ఏం తీర్పు చెప్పింది ఆ రోజు? ప్రభుత్వం తీసుకున్నప్పుడు రైతుల దగ్గర అసైన్డ్ భూములు తీసుకున్నప్పుడు వేరొక రకంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆ భూములు ఉపయోగించుకునే హక్కు ప్రభుత్వానికి ఉన్నది, తీర్పు చెప్పేసింది. అదే దీన్ దయాళ్ వర్సెస్ మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇట్లనే వస్తాయి. మనం ఇప్పుడు హరీష్ రావు మాట్లాడే విధంగా మాట్లాడితే అక్కడ ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చింది? ప్రభుత్వానికి హక్కు ఉన్నది, ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవచ్చు. అదేవిధంగా 2013 భూసేకరణ చట్టం ఏం చెప్తుంది? 101 సబ్సెక్షన్ ప్రకారము 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఒకవేళ ప్రైవేటు వ్యక్తులు ఎవరైనా సరే ప్రభుత్వం వాళ్ళకి సెజల్ రూపంలో ప్రభుత్వ భూములు ఇచ్చేస్తే 5 ఏళ్ల నిర్మాణాలు చేపట్టాలి. నిర్మాణాలు చేపట్టకపోతే ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు, రైతులకు ఇవ్వచ్చు. కానీ ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుంది? అట్లా ఉంచట్లే కదా. రేపు నిర్మాణాలు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ప్రారంభమైంది, స్పోర్ట్స్ యూనివర్సిటీ, 14 సంస్థలు ఏదైతే ఫార్మాసిటీ సంస్థలు అక్కడ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ విభాగాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. రేపు శంకుస్థాపన రేవంత్ రెడ్డి గారు చేయబోతాడు. అందులో మీ బీజేపీ పార్టీ ఎంపీ కూడా ఉన్నాడు కదా, ఫార్మా మన పార్థసారథి రెడ్డి గారు ఉన్నారు. వారు కూడా రేపు శంకుస్థాపన కార్యక్రమంలో ఉంటారు. వారికి కూడా 50 ఎకరాల చొప్పున ఫార్మా రంగం అభివృద్ధి కోసం ఇప్పుడు 14 సంస్థలు, ఇంకా 300 సంస్థలు దరఖాస్తు చేసినాయి. ఆ 300 సంస్థల్లో మన రాష్ట్రంలో ఉన్న ఫార్మా రంగం అభివృద్ధికి రేవంత్ రెడ్డి గారు పట్టుబడి వాళ్ళని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో వాటికి శంకుస్థాపన కార్యక్రమాలు చేస్తుంటే తట్టుకోలేనితనం, జీర్ణించుకోలేకపోవడం ఎంతవరకు సబబు? సుప్రీంకోర్టు కదా, పార్లమెంట్ చట్టాలు కూడా ఈ భూసేకరణకు వ్యతిరేకం కాదు.
ఈ భూములు వెనక్కి ఇచ్చేయాలంటే నువ్వెవరు ఇయటానికి అసలు? నువ్వు అధికారంలోకి వస్తేనే కదా. అంటే బెదిరింపు అనమాట. అంటే ఎవరన్నా వచ్చి పరిశ్రమలు పెట్టకుండా ఒక కుట్రపూరితంగా హరీష్ రావు మాట్లాడుతుండే అనేది అర్థమైపోయింది. కానీ ఉడత ఊపులకు తాటాపు చక్కోళ్లకు మన రాష్ట్రంలో ఉన్న పారిశ్రామికవేత్తలు భయపడరు. రేవంత్ రెడ్డి అంటే ఒక భరోసా ఉంది వాళ్ళకి. భవిష్యత్ నగరంలో 10 లక్షల మంది ఉంటారు అక్కడ. 10 లక్షల మంది అంటే ఎంతమందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు వస్తాయి? ఆ 10 లక్షల మంది మీద వచ్చిన పరిశ్రమలు, తర్వాత అక్కడ ఉన్నటువంటి వ్యాపారాలు కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, రకరకాలుగా అన్ని రకాల వర్గాలకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా వచ్చే అవకాశం ఉంది. ఈ రకంగా అభివృద్ధి చేస్తుంటే తట్టుకోలేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, మేము అధికారంలోకి వస్తే తీసేస్తామంటే కొనేవాడు పరిశ్రమలు పెట్టేవాడిని పెట్టకుండా అడ్డుకునే ప్రయత్నం అనమాట. అయినా కానీ వాళ్ళకు ఒక నమ్మకం ఉంది రాష్ట్ర ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి సర్కార్ మీద. కాబట్టి మీరు చేసినటువంటి అంటే మీరు రియల్ ఎస్టేట్ అంటున్నారు, మరి బీఆర్ఎస్ అంటే ఏంది? భారత రియల్ ఎస్టేట్ సమితి. మీ పార్టీలోనే ఉన్నారు కదా. ఈ రోజు రాష్ట్రం మొత్తాన్ని కొండల్ని గుట్టల్ని పీల్చి పిప్పి చేసినటువంటి కాంట్రాక్టర్లు, తర్వాత బిల్డర్లు అంతా మీ పార్టీలోనే ఉన్నారు. కాంగ్రెస్లో ఉన్నారు చెప్పు. మరి ఎవరికి ఇచ్చారు అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం? అంటే రియల్ ఎస్టేట్ ఎవరు చేస్తారు? ప్రభుత్వం చేస్తుందా? ప్రభుత్వము తీసుకున్నటువంటి భూమిని ఫ్యూచర్ సిటీ నిర్మాణంతో పాటు ఫార్మా సిటీ అభివృద్ధి కోసం అక్కడ ఎటువంటి కాలుష్యం లేనటువంటి కాలుష్య రహిత ఫార్మా సిటీ ఏర్పాటు కృషి చేస్తుంది. దానికి అర్థం పర్థం లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడి అభివృద్ధికి అడ్డుకట్టలేసే విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళు నిజంగా ద్రోహులుగా మారుతున్నారు తెలంగాణకు. ఈ విధంగా మాట్లాడటం అంటే తెలంగాణ ద్రోహమే కదా. ఇవాళ ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలో ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు ఈ ట్రాఫిక్ మూలంగా. కాబట్టి అట్లాంటి సమస్యల నుంచి బయటికి అంటే కొత్త సిటీ నిర్మిస్తే ఈ సమస్యలన్నీ పోతాయని రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేస్తుంటే, అదేవిధంగా గ్రీన్ఫీల్డ్ హైవే ఉంటుంది దానికి. ఇప్పుడు అక్కడ విమానాశ్రయం దగ్గర ఉంది, అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గర ఉంది. తర్వాత గ్రీన్ఫీల్డ్ హైవే ద్వారా నౌక సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, బందర్ వరకు కలిపితే అక్కడ సముద్ర మార్గం నుంచి కానివ్వండి, ఎక్కడి నుంచి కానివ్వండి, సత్వరంగా ఇక్కడ రాకపోకలు కానివ్వండి, రకరకాల మన సరుకులు రావటం కానీ, ఇక్కడ నుంచి దిగుమతి చేయటం కానీ, ఎగుమతులు పంపించడం కానీ, రకరకాల ప్రయత్నాల ద్వారా లాభం చేకూర్చే అవకాశం ఉంది. కాబట్టి నష్టం లేదు. కాబట్టి మన తెలంగాణ యొక్క ఎకానమీని పెంచే విధంగా చూస్తుంటే వీళ్ళు వాళ్ళ హయాంలో అన్నట్టు ఊహించుకొని, ఎందుకంటే వాళ్ళే కదా రియల్ ఎస్టేట్ వ్యాపారులు. ఎక్కడ ఎవరున్నారు చెప్పు? మరి ఎవరు లేరాడ? ఒకవేళ ప్రభుత్వం ఒక ప్రాజెక్టును పెడుతుందంటే, అక్కడ అభివృద్ధి జరుగుతుందంటే చుట్టుపక్కల ఉన్న స్థలాలను కొనుక్కుంటారు. రియల్ ఎస్టేట్ ఏమన్నా అక్రమం? అదేమన్నా ఎవరన్నా కొనుక్కొని ఇలా పెట్టుబడి పెట్టేవాళ్ళు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ఇంకెవరన్నా డబ్బులు ఉండి కష్టపడి సంపాదించి దాచుకున్న వాళ్ళు అక్కడ 200 గజాలు కొనుక్కుంటే భవిష్యత్తులో మనకి ఇలా ₹1 కోటి ఉంది, 3 కోట్లు 2 కోట్లు అవుతుంది, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి కొనుక్కుంటారు. తప్పే ఉంది అది? అక్కడ అన్యాయం అక్రమం అయితే లేదు కదా. కాబట్టి ఈ రకంగా విమర్శలు చేస్తూ రేవంత్ రెడ్డి చేసే అభివృద్ధిని అడ్డుకుంటే మాత్రం తెలంగాణ ప్రజలు మిమ్మల్ని క్షమించరు. మీరు అనుకుంటున్నారు పార్టీ మళ్ళీ అధికారంలోకి ఎట్లా వస్తుంది? అధికారంలోకి ఎక్కడ మీ సఖ్యత ఉందా? మీలో మీకే సఖ్యత లేదు. అందులో ఉండేదేవడో ఊడేదేవడో తెలియదు. మీరు బీజేపీతో పొత్తో పోతానంటే సగం మంది ఎమ్మెల్యేలు పీకుతున్నారు మీ దగ్గర నుంచి. వాళ్ళు ఊగిసలాడుతున్నారు, ఇటు పోవాలా ఇటు పోవాలా అని చెప్పి ఊగిసలాడుతున్నారు. ఇట్లాంటి నేపథ్యంలో మిమ్మల్ని మీ పార్టీని మీరు సంస్కరించుకోండి. అంతేగాని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు అభివృద్ధిని మాత్రం అడ్డుకోవద్దని చెప్పి హెచ్చరిస్తున్నాం. కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియానే కాదు, యావత్ భారత్ని షేక్ చేస్తూ ఉంది. అటువంటి కాక్రోచ్ జనతా పార్టీ అకౌంట్లు బ్లాక్ అవుతున్నాయి, హ్యాక్ అవుతున్నాయి, వాళ్ళ మీద కేసులు, వాళ్ళకి బెదిరింపులు కూడా వస్తున్నాయంటూ చర్చ జరుగుతున్నది. బట్ ఏదేమైనప్పటికీ కాక్రోచ్ జనతా పార్టీకి కాంగ్రెసే మద్దతు ఇస్తుంది, ఆప్ మద్దతు ఇస్తుంది, వెనకాల నుండి నడిపిస్తుంది అనేది కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ కాక్రోచ్ జనతా పార్టీ మీద మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు మోడీ ప్రభుత్వానికి, మోడీ పరిపాలనకు ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది. ప్రతిదానికి ఉన్నట్టే మమతా బెనర్జీకి అయిపోయింది, పినరయ్ విజయ్కి అయిపోయింది. 3 సార్లు మోడీని చూశారు, ఏమి లేదని చెప్పి యువత నైరాశ్యంలో ఉన్నది, అసంతృప్తితో ఉన్నది. ఇట్లాంటి తరుణంలో సుప్రీంకోర్టు గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారు ఒక కేసు విచారణ విషయంలో నిరుద్యోగుల యువతలను కించపరిచే విధంగా, జర్నలిస్టులను, అదేవిధంగా లాయర్లను కించపరిచే విధంగా వీళ్ళు వ్యవస్థను ప్రశ్నిస్తున్నారు, వీళ్ళు ఆర్టీఐ కార్యకర్తలుగా మారి వ్యవస్థలను ప్రశ్నిస్తున్నారని చెప్పేసి బొద్దింకలతోనూ, పురుగులతోనూ, అదేవిధంగా పరాన్నజీవులతో పోల్చడం అనేది చాలా బాధాకరమైన అంశం. కాబట్టి యువత వెంటనే మేల్కొన్నది. ఇప్పుడు అందుకే ఈ కాక్రోచ్ అంటే బొద్దింక జనతా పార్టీ పుట్టానికి ప్రధాన కారణం అదే. అంటే నరేంద్ర మోడీ అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు అంతా పైన పటారం లోటారం. వాస్తవంగా చూస్తే వ్యవస్థలన్నీ కూడా చిన్నాభిన్నం అయిపోయినాయి. ఇలా స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థలన్నీ నరేంద్ర మోడీ పరిపాలనలో మొత్తం కూడా చెప్పు చేతుల్లో పెట్టుకోవడం జరిగింది. ఇలా సిబిఐ ఉన్నది. సిబిఐలో గతంలో 2019-20 ప్రాంతం 18 ప్రాంతంలో 3 సిబిఐ అధికారులు గుజరాత్ చెందిన వాళ్ళు కొట్టుకున్నారు, బహాటంగా కొట్టుకున్నారు వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు. ఎప్పుడైనా ఉందా? అదేవిధంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు బయటకు వచ్చి బాహాటంగా విమర్శించుకున్నారు. కాబట్టి న్యాయ వ్యవస్థని వీళ్ళు చెప్పు చేతిలో పెట్టుకొని మొత్తాన్ని ప్రజల్ని, దేశాన్ని ఆగం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా దేశంలో ఇలా భారతదేశం యొక్క నిర్ణయాలను ఎవరు తీసుకుంటున్నారు? ప్రధాని నరేంద్ర మోడీ తీసుకుంటున్నా? ట్రంప్ ఎవరు? అసలు
భారతీయుల యొక్క ఆత్మగౌరవాన్ని ఇలా నువ్వు ట్రంప్ తాకట్టు పెడుతున్నావు. ఉదాహరణకు ఇలా పెట్రోల్ డీజిల్ ధర పెరుగుతున్నాయంటే కాంగ్రెస్ పరిపాలించినప్పుడు కూడా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు $120 ఉంది 2013-14లో. $120 ఉంటే అప్పుడున్నటువంటి మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు, కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళంటే ఆర్థిక మంత్రి వీళ్ళంతా ఏం చేశారంటే పేద ప్రజల పై భారం పడకుండా ఇంధన సబ్సిడీలు భరించారు. చమురు కంపెనీల పైన భారం పడకుండా చమురు కంపెనీలకు 2009 నుంచి మొదలు పెడితే 14 వరకు 2009 లక్ష కోట్లు ఇచ్చింది. అందుకోసం $120 ఉన్నా మన దగ్గర హైదరాబాద్లో పెట్రోల్ ఎంత ఉంది? $75 ఉంది. అదేవిధంగా డీజిల్ ఎంత ఉంది? $50 ఉంది. అదేవిధంగా $120 ఎక్కడ ఇప్పుడు ఎంత ఉంది అంతర్జాతీయంగా ముడి చమురు ధర? $80-90 వరకు ఉంది. మరి $80-90 ఉన్నప్పుడు పెట్రోల్ ధర $60 రావాలి కదా. అదేవిధంగా డీజిల్ ధర $40 రావాలి కదా. మరి $40 రాకుండా ఇలా 111 ఇవాళ కూడా నిన్న రాత్రి కూడా పెంచడం జరిగింది. 80 పైసలు పెంచారు. అంటే $112 పెట్రోల్ అయింది. అంటే అంతర్జాతీయంగా తక్కువ ధర ఉన్నప్పటికీ నువ్వు ఎక్కువ ధరకు పేద ప్రజలపైన, సామాన్యులపైన, మధ్యతరగతి వర్గాలపైన భారం పడే విధంగా నువ్వు పెట్రోల్ అమ్ముతున్నావు. నీ యొక్క బుద్ధి అనేది బయటపడింది, దేశ యువత గ్రహించింది. అందుకే ఏం చేశారు, నీకు వ్యంగ్యాస్త్రంగా సెటైరికల్గా బొద్దింక జనతా పార్టీ లేదా కాక్రోచ్ జనతా పార్టీ అనే పార్టీని ఏర్పాటు చేస్తే నీ యొక్క ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ 86 లక్షల మందే ఉన్నారు. కాంగ్రెస్కి ఇంకెక్కువే ఉన్నారు, 1,40,00,000 మంది ఉన్నారు. ఇలా కాంగ్రెస్ ఇలా మీ బీజేపీని కూడా ట్విట్టర్ అకౌంట్ను దాటి మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ దాటిపోయి 1,50,00,000 మంది పైచీలకు సభ్యులు ఉన్నారు. అది చూసి తట్టుకోలేక మెటాకి ఫిర్యాదు చేయాలంటే ఎవరు చేయాలా? భారత ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ అంటే ఐటీ వాళ్ళు విభాగం వాళ్ళు ఫిర్యాదు చేశారు. లేదా సైబర్ విభాగంలో ఫిర్యాదు చేసి వాళ్ళపైన తప్పుడు కేసులు పెట్టి వాళ్ళ బెదిరించే కార్యక్రమం చేయడం వల్ల ఏమవుతుంది? మీ పైన ఉన్న వ్యతిరేకత ఇంకా పెరుగుతుంది వ్యతిరేకత. కాబట్టి అందులో వాళ్ళు ఏం చెప్పారు మేనిఫెస్టోలో? నిరుద్యోగై ఉండాలి ఈ పార్టీలో రావాలంటే. ఎందుకంటే నిరుద్యోగుల్ని ఏ విధంగా భారత ప్రభుత్వంలో ఇలా ఉద్యోగాలు 45 లక్షల శాశ్వత ఉద్యోగులు ఉంటే 18 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అవి భర్తీ చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి మనసు రావట్లేదు. అదేవిధంగా అందుకే నిరుద్యోగై ఉండాలన్నాడు. అదేవిధంగా మళ్ళా 11 గంటలు సోషల్ మీడియాలో ఎవరైతే ఉంటారో ట్విట్టరు, తర్వాత ఫేస్బుక్, వీటిల్లో ఎవరైతే ఉంటారో అట్లాంటి వాళ్ళకి అర్హత ఈ పార్టీలో చేరటం. ఎందుకు? ఈ సోషల్ మీడియాలో ఉంటే ఈ నరేంద్ర మోడీ ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు సోషల్ మీడియాలో మీరు పనిచేయాలి, సోషల్ మీడియాలో మీరు వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడాలి, ప్రశ్నించాలని చెప్పి అదొక అర్హతగా వాళ్ళు పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ఇంకోటి సోమరిపోతులై ఉండాలన్నారు. మరి వాళ్ళు అన్నారు కదా, ప్రధాన న్యాయమూర్తి గారే, న్యాయం చెప్పాల్సిన ప్రధాన న్యాయమూర్తి గారు మీరు సోమరిపోతులు అంటే యువత మనసులు గాయపడ్డాయి, కించపరచడం వల్ల గాయపడ్డాయి. కాబట్టి దేశ యువత మొత్తం కూడా ఏకమైపోయి మేము ఉద్యోగాలు అడిగితే మేము బుద్ధింకలమా, మేము ఉద్యోగాలు అడిగితే పరాన్న జీవులమా, వ్యవస్థల లోపాలను ప్రశ్నిస్తే మేము పరాన్న జీవులం అని చెప్పేసి వాళ్ళు ఎదురు తిరిగారు. తర్వాత అందులో మేనిఫెస్టో చూసినట్లయితే చాలా గమ్మత్తుగా ఉంది. సేమ్ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ విధంగా తప్పుడు విధానాలు పాటిస్తుందో ఆ విధానాలు మొత్తం ఉన్నాయి. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం పైన సోషల్ మీడియాలో యువత తిరుగుబాటుకు పూనుకున్నది అనేది స్పష్టంగా చెప్పవచ్చు. కాబట్టి అందులో ఏమన్నారు, ఇందులో జడ్జిలుగా పనిచేసే వాళ్ళకి మేము తర్వాత రాజీనామా చేసిన తర్వాత రాజ్యసభ పదవులు ఇన్నారు. వీళ్ళు ఏం చేశారు, వీళ్ళకి అనుకూలంగా తీర్పులు ఇచ్చిన జడ్జిలను తీసుకొచ్చేసి రాజ్యసభ సభ్యత్వాలు ఇచ్చి కూర్చోబెడితే దేశం మొత్తం తెలవదా? మీరు ఎంత మసిబూసి మారేడికాయ చేసినా సరే దేశం మొత్తం కూడా గుర్తించింది. అదేవిధంగా నీటి పరీక్ష ఇలా 22 లక్షల కుటుంబాలు అతలాకుతలమైనవి. రాసిన పరీక్షనే మళ్ళీ రాయాలి, ఆర్థిక ప్రయాసాలు కూర్చి రాయాలంటే ఎంత ఇబ్బంది పడతారు. కాబట్టి ఆ తల్లిదండ్రులు 22 లక్షల మంది అంటే 22 లక్షల మంది కుటుంబానికి 5గురు వేసుకున్నా ఆ కుటుంబాలు మొత్తం కూడా కోట్లాది మంది వ్యతిరేకంగా ఉన్నారు వీళ్ళకి. కాబట్టి దాన్ని ప్రశ్నిస్తూ ఇలా మీరు పరీక్షలు పెట్టడం చేత కావట్లేదని చెప్పేసి వాళ్ళు ప్రశ్నించడం జరిగింది. ఈ విధంగా ప్రభుత్వ రంగ సంస్థల్ని, వ్యవస్థల్ని సర్వనాశనం చేసి పాలించే నరేంద్ర మోడీకి బుద్ధి చెప్పడానికే కాబట్టి అది బొద్దింక జనతా పార్టీ, కాక్రోచ్ జనతా పార్టీ అనేది పుట్టింది. దాని యువత మద్దతు ఉంది కాబట్టి వాళ్ళపైన అక్రమ కేసులు బనాయించడం తప్పు అని మేము స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. థ్యాంక్ సో మచ్. ఇది 11-12 ఏళ్ల మోదీ పరిపాలనకు వ్యతిరేకంగా నిరసనగానే ఈ కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చింది. ఇది యువతలో ఉన్నటువంటి ఆవేదన, ఆక్రోశం, బాధ అనేది క్లియర్గా తెలుస్తుంది. వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడం సరైన పద్ధతి కాదంటూ కాంగ్రెస్ పార్టీ నేత మానవతరాయ్ ఖండిస్తున్నటువంటి పరిస్థితి. సుధాం, ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీకి భవిష్యత్తు ఉంటుందా, భవిష్యత్తులో మరి ఇది సస్టైన్ కాగలుగుతుందా, ఏం చేయబోతుంది అనేది కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీ భవన్, హైదరాబాద్.